It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. अपने देश को आगे ले जाने के लिए, देश की तरक्की के लिए एक युवा सूर्या ने बैंक खोला। मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए, तभी तो हमारा देश तरक्की करेगा। मैं इसका बुलंद हौसलों को सलाम करता हूं। ఒకప్పుడు బ్యాంక్ రాబరీ చేసినవాడు ఇప్పుడు బ్యాంక్ పెట్టడం, దానికి నేను చీఫ్ గెస్ట్. బ్లాక్ మనీ దాచుకుంటానికేనా ఇది? అవును సార్, ఇండియాకి స్విస్ బ్యాంక్ లాంటిది సార్. వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు. చాలామందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్, అందుకే పెట్టాను. అంతేకాదు మిస్టర్ సూర్య, ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి 50 lakhs ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యువశక్తి మన దేశానికి ఫెంటాస్టిక్. పబ్లిక్ సొమ్ము తిరిగి మాకే ఫండ్ ఇస్తున్నావా? మీది మాది కాదు సార్, ఇండియాలో డబ్బు ఉంది, ఎవరికి చేతనైంది అది తీసుకోవటమే సార్. మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి. మంచోడిని త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు. తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి పైకి పంపించేస్తారండి. మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్, కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారో తెలుసా సార్? పబ్లిక్ కూడా సార్, ఆఫీసర్లు స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్, లూజ్గా ఉంటే నచ్చుతారు. టు బి ఫ్రాంక్ సూర్య, నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీలాంటోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని. నీలో ఉన్న కసి నేనెవడిలోనూ చూడలేదు. బట్ యువర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. నో సార్, ఐమ్ ఆన్ ద రైట్ ట్రాక్. సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ 3 months నుంచి ఇండియాలో మర్డర్లు తగ్గిపోయాయి, కిడ్నాపులు తగ్గిపోయాయి, క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్. కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్. ఆకలేస్తేనే ఎవడ నేరం చేస్తాడు సార్. నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్. మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచమన్నాను సార్, ఎవరికి సరిపోవట్లేదు. మీ శాలరీ మీకు సరిపోతుందా సార్? దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు, దేశాన్ని దోచుకునే నాలాంటోళ్ళ దగ్గర వేల కోట్లు. కొంచెం కోఆపరేట్ చేయండి సార్, పెద్దోడిని కొట్టేద్దాం, పేదోడికి పెట్టేద్దాం. బట్ వన్ థింగ్ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్. सूर्या, तुम हमें बहुत पसंद आया। तुमने जिस तरह लालू को सपोर्ट किया हमें बहुत खुशी हुई. నువ్వు ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నన్ను కలు. ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు. నీ ఢిల్లీకేం కావాలి? క్యా? నీకు ఢిల్లీ కావాలా లేదా? ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలని ఉందా లేదా? बहुत है, क्या करेगा तू? రేపు ఎలక్షన్లో మీ పార్టీయే గెలవాలి, మీరే రూల్ చేయాలి. ఎలక్షన్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. ఎంత పెట్టగలవు? ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ₹1 తీయాల్సిన అవసరం లేదు, మొత్తం నేనే ఇస్తా. అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క సీటుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? యావరేజ్ ఒక్కొక్క సీటుకి 20 కోట్లు ఖర్చు పెట్టినా 10,000 కోట్లు అవుద్ది. ఇష్టం వచ్చిన మాట్లాడతావేంటి? అసలు మైండ్ ఉంది నీకు? లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్లోనే 60 కోట్లు ఖర్చయింది, జైపూర్ 25, జైసల్మేర్ 35, జబల్పూర్, కాన్పూర్, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, రాజ్కోట్, పనాజీ, నాసిక్, బెంగళూరు, కొచ్చి, కొల్లం, ఉడిపి, ఇలా దోల్ తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అంతా చండీగఢ్ ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి? మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చయింది. అన్నిసార్లు ఓటు 500కు దొరకదు, కొన్నిసార్లు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా సీటు కావాల్సిన సెంటర్లు కొన్ని ఉంటాయి.
అక్కడెంత ఖర్చొద్దో ఎవ్వడికి తెలియదు. సార్ పార్టీ తరపున మీరిచ్చేది ఎంత సార్? వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్? ఎలక్షన్ ముందు 2 ఏళ్ల నుంచి జనాన్ని మేపటానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్. లాస్ట్ టైం ఎలక్షన్కి 25,000 కోట్లయింది. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం. ఈసారి ఎలక్షన్కి 35,000 కోట్లు అవుతుంది. మొత్తం నేనే ఇస్తా. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు 25 హెలికాప్టర్లు ఇప్పించండి. హెలికాప్టర్లు ఎందుకు? డబ్బులు పంచడానికి రా ఎర్రి. మీ హైకమాండ్తో మాట్లాడండి. మీ సార్కి సూర్య గురించి చెప్పండి. సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్, నేనే మీకు ఢిల్లీ ఇస్తాను. శ్రీరామ్ మీ నాన్న ఎక్కడ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ నాన్న ఎక్కడ? ఏం చేస్తున్నావు మా డాడీని? సార్ డాడీ! జయదేవ్, జయదేవ్, వదలొద్దు, వదలు. గోఖలే పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు? ఎలక్షన్కి ముందే ఆ సూర్యగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఘనపులేటి జయదేవ్ భారతదేశపు 14వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా. అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు, నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టినూరికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాం. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు. వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను మా అమ్మ నాన్నలు నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. దారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. కాకి బట్టలేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. సరే చెప్తే వినపడదా? ఇక్కడే పడి ఏడుస్తావేంటి? వీళ్ల కోసమా మా అమ్మా నాన్న అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను. తినటానికి తిండి ఉండేది కాదు. రోడ్ల మీద పడుకునేవాడిని. ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహ్యం వేసింది. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరివాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను.
ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడి చేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. నజీర్, ఎలక్షన్ జాగ్రత్తగా చూసుకుని నేను మళ్ళీ వస్తాను. ఎవ్వరూ నా వెనక రావద్దు. ఎరా ఏం తెచ్చుకోలేదేంటి? ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా, వాడుకుంటాను. చా నాకాదే నా వాట్ సార్ పొడిచావు, షూట్ చేసావు, ఇంకా కసి తీరలేదా? కొడుతుంటే ముందుకొస్తున్నావేంట్రా? ఆ రోజు నేను ఎందుకు చంపలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా. కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది. ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను, ఇంత ఎత్తుకి ఎదిగాను. పిఎం అవుదామనుకుంటే వైకుంఠపాళిలో పాములా మింగేసావు కదా. దేశమంతా ఎలక్షన్ జరుగుతోందిరా. ప్రధానమంత్రి కావాల్సిన వాడిని రాజకీయ జీవితం లేకుండా చేసావు కదరా. ఇంత పగ పట్టావేంట్రా? నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా? నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కడు. నువ్వు మళ్ళీ నా జీవితంలో గడ్డొచ్చావంతే. నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు. ఏం చేస్తావురా? కొట్టింది చాలు. చిత్ర ఎక్కడా? చిత్ర లేదమ్మా, చంపేశాం. ఊరిని జోక్ చేశా. చిత్ర బతికే ఉంది. ఒక జోక్ వేస్తే 6 పోయారు ఇక్కడ. ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు. చిత్రని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు. వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు. అవునరా, తెలీదు. తెలియకే పిలిచాను. చూపించరా, చూపించరా, చూపించు. రే, నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను. నీ మొత్తం క్యాలిబరేటర్ చూడాలంటా. నాకు చూపించు, చూపించు, చూపించు. నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు ఆగుతాను? ఈరోజు నీ హిస్టరీ చిరిగిపోద్ది. మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు, నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండడు. సాలే కుమారా!
లోడ్ చేయి. ఆ బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు. నువ్వు చూపించకపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను. ఆటోమేటిక్గా అదే ఆటోలో నువ్వు కూడా పోతావు. చంపేస్తావు, చంపేస్తా దీని, చంపేస్తా. వదిలే. ఇలా ఉన్నావేంట్రా? ఫస్ట్ టైం నా జీవితంలో బ్రతికితే చాలనిపించింది. అమ్మా రే, నిన్ను తన్ను వదిలే. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో. నేనేం చేయగలరా? నిన్ను చంపడం తప్ప ఇంకేం చేయగలను? నువ్వు చేస్తుంటే చూడాలనుందిరా నాకు. గన్ను తీసి కాల్చాలనుంది నాకు. కాల్చు. కాలుస్తావా కాల్చుకోమంటావా? కాల్చుకుంటావా? ఏ విన్నావురా? కాల్చుకో, 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 కాల్చుకో. సూర్య, సూర్య, ప్లీజ్ నో సూర్య. నేను లైఫ్లో అందరితో బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాను, కానీ నీతో ఫెయిల్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను ఇంకా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా? చచ్చిపోయేటప్పుడు ఎవడు అబద్ధం చెప్పడు. అలా అనకు, నీకేం కాదు. బుల్లెట్ దిగింది నాకా నీకా? నా ప్రేమ నిజం, నువ్వు బతుకుతావు. ఒకవేళ నేను పోతే వెళ్ళను గుడ్, కానీ నీ ప్రేమ నిజమై నేను బతికిపోతే ఇండియా తీర్చేస్తాను. భారతదేశపు 14వ ప్రధానమంత్రిగా గురు గోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ్ సూర్యను కలవడానికి వెళ్తున్నట్లు సమాచారం. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈరోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ బ్యాంక్ల అధినేతగా ఎదిగారు.
సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు. ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్.